సుచరిత మేడం గారు ఉన్నారా మేడం? అవైలబుల్? గుడ్ మార్నింగ్ సార్. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఓకే సార్. ఎస్ మేడం, కంటిన్యూ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు వచ్చేసి సుచరిత అండి. మాది తొర్రూరు, మహబూబాబాద్ డిస్టిక్. మన కంపెనీ ఫుల్ నేమ్ డైనమిక్ ఏజ్ గ్లోబల్ గా పిలవటం జరిగింది, కానీ మనం ఇప్పుడు డైనస్ గ్లోబల్ గా పిలుస్తున్నాం. మన కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చేసి హరిటి గారు అండి. మన కంపెనీ వచ్చేసి హరిటి గారు. నెక్స్ట్ వచ్చేసి జనవరి 15, 2023 కంపెనీని ప్రారంభించారు. అదేవిధంగా మనం చెప్పుకున్నట్లయితే డైనస్ గ్లోబల్ కంపెనీలో ఇప్పటి వరకు 2,10,000+ పైగా వరల్డ్ వైజ్ గా మెంబర్షిప్ కూడా తీసుకోవటం జరిగింది మన కంపెనీ నుండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే 250 crores పైగా పేమెంట్ చేసిన ఘనత మన కంపెనీకే దక్కిందండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మన ప్రొడక్ట్ కూడా హై క్వాలిటీ ప్రొడక్ట్స్ విత్ ఇంటిగ్రేటెడ్ అండ్ ఇన్నోవేషన్, అంటే వైవిధ్యభరితమైన ఆధునిక జీవన శైలితో సపోర్ట్ చేసే ప్రొడక్ట్స్ ఇవ్వటం మన కంపెనీ ముఖ్య ఉద్దేశం అండి. ఇక చెప్తే మన కంపెనీ వరల్డ్ వైజ్ గా అతి తక్కువ టైంలో 60+ కంట్రీస్ పైగా బిజినెస్ లో విస్తరించింది. అదేవిధంగా మనం చెప్పుకున్నట్లయితే మన గ్లోబల్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ హెడ్ ఆఫీస్ మలేషియాలో ఉండటం కూడా మన కోర్ డైనమిక్ లీడర్స్ శివ సార్, వెంకట్ సార్, మన శంకర్ సార్, శివ సార్ వీళ్ళందరూ కూడా వెళ్ళి చూడటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీ 6 months ఒకసారి గ్లోబల్ ఈవెంట్స్ ప్రపంచవ్యాప్తంగా అక్కడ మనకు ఈవెంట్స్ జరుగుతాయండి. మన కంపెనీ మేనేజింగ్ వారు కలవడం కూడా జరుగుతుంది. ఇక మనం చెప్పినట్లయితే డైనస్ గ్లోబల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చేసి మనకు 7 members సార్. నెక్స్ట్ 7 members టీమ్ అండి. వారి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే డాక్టర్ రాజు గారు మెడికల్ ఆఫీసర్ అండి. నెక్స్ట్ వచ్చేసి కోచ్ దామన్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, చార్లిస్ చీమా చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్, నెక్స్ట్ వచ్చేసి చీఫ్ ఆది బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్. ఇంకా చెప్తూ పోతే హరిటి గారు వచ్చేసి మన కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, నికోలా చావి ఆపరేషన్ డైరెక్టర్. నెక్స్ట్ వచ్చేసి సైమన్ ఓయి గారు వచ్చి చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ గా మన కంపెనీకి చేస్తున్నారు. వీళ్ళు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క నైపుణ్యతలతో మన కంపెనీ ఫౌండర్ గా నిలిచారండి. అలాగే చెప్పుకున్నట్లయితే మన కంపెనీ సిఇఓ హరిటి గారు సక్సెస్ఫుల్ గా 10 కంపెనీస్ పైగా మనకు విజయవంతంగా ముందుకు తీసుకెళ్లి ఇప్పటి వరకు తన ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్లను ఎంకరేజ్ చేస్తూ ఇన్వెస్ట్ చేస్తూ వెంచర్ క్యాపిటలిస్ట్. తనకు 20 years ఎక్స్పీరియన్స్ తో 1000 of పీపుల్స్ కి కూడా టీమ్ బిల్డింగ్ అండ్ MLM అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో ట్రైనర్ గాను మరియు మోటివేషనల్ స్పీకర్ గాను పనిచేస్తూ తనకు కంపెనీ నుంచి చాలా అనుభవం ఉన్నటువంటి మహా గొప్ప వ్యక్తి వచ్చేసి మన హరిటి గారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సార్ సిఇఓ గారు వచ్చేసి సైమన్ ఓయి గారు. సైమన్ ఓయి గారి గురించి జనరల్ మార్కెటింగ్ అండ్ డైరెక్టర్. తను డైనస్ ఇండియాకి కూడా తను మన జనరల్ మార్కెటింగ్ గా చేస్తున్నారు. తను సర్టిఫైడ్ లైసెన్స్ ఫార్మసిస్ట్, అంటే ఇతను మెడికల్ రంగంలో లైసెన్స్డ్ అండ్ సర్టిఫికేషన్స్ పొందినటువంటి గొప్ప వ్యక్తి తను. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెట్వర్క్ మార్కెటింగ్ లో 10 years ఎక్స్పీరియన్స్ కూడా తనకు ఉందండి. అలాగే మరియు ఎన్నో కంపెనీకి ట్రైనర్స్ గాను స్పీకర్ గాను పనిచేసినారు తను. నెక్స్ట్ వచ్చేసి మనం జయరాజు గారి గురించి చెప్పుకున్నట్లయితే మనకు ఇండియాకు మనకు డైనస్ గ్లోబల్ ను పరిచయం చేసినటువంటి మనకు కోర్ మెంటర్ అండ్ జయరాజు సార్ గారికి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే జయరాజు సార్ గారు వచ్చి మన ఇండియాకు మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తూ పాటు నేచురోపతి అండ్ నేటివ్ థెరపీ ప్రాక్టీషనర్. తనకి ఎన్నో నేచురల్ వెల్నెస్ సెంటర్లను స్థాపించారు. అలాగే తను 14 years నెట్వర్క్ మార్కెటింగ్ లో అనుభవం కూడా ఉంది తనకి.
తను ప్రపంచవ్యాప్తంగా హెల్త్ అండ్ వెల్త్ అవేర్నెస్ ప్రోగ్రాంలోని కండక్ట్ చేస్తూ వచ్చారు తను. జయరాజ్ సార్ వల్లనే మనము అందరం ఇలా కలిసి మనము ఈ డైనస్ గ్లోబల్ కంపెనీలో మనం పనిచేస్తూ మనం ఇలా మాట్లాడుకోవటానికి గల కారణం జయరాజ్ సార్ గారు కాబట్టి సార్ గారికి ఒకసారి మనందరము ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అలాగే మనకు అచీవ్స్ అండి, మనం అచీవ్స్ గురించి అవార్డ్స్ గురించి చెప్పుకుంటూ పోతే మనకు ఏషియా పసిఫిక్ ఇంటర్నేషనల్ డిజిటల్ నెట్వర్క్ మార్కెటింగ్ బ్రిలియంట్ అవార్డు వచ్చేసి జూన్ 2023లో హాంకాంగ్లో మనకు ఇవ్వటం జరిగింది. అలాగే స్టీవెన్ సిల్వర్ గోల్డ్ అవార్డు 2024లో కూడా మనము తీసుకున్నామండి. అలాగే వచ్చేసి 2025లో కూడా మనము ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. ఇక ఇలాంటి అవార్డ్స్ మన కంపెనీకి అతి తక్కువ టైంలోనే మనకు తీసుకోవటం చాలా గొప్పగా మన డైనస్ గ్లోబల్ గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే 60 కంట్రీస్ పైగా మన డైనస్ కంపెనీని లాంచింగ్ చేశారు. అవి వచ్చేసి మలేషియా, ఇండోనేషియా, యుఎస్ఏ, స్విట్జర్లాండ్, థాయిలాండ్, ఇక చెప్తూ పోతే చాలా మన కంట్రీస్ అన్ని మనకు లాంచింగ్ అవినాయండి. అలాగే అతి త్వరలో ఇండియాలో కూడా లాంచింగ్ అవ్వబోతుంది. ఇప్పటికీ 90+% మనకు లీగాలిటీ కంప్లీట్ చేసేసుకుంది. ఇంకా 10% అయితే మనకి ఈ మధ్యలోనే మనకు కంపెనీ మనకు ఇండియా కూడా లాంచింగ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓవర్ టు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా మేడం, థ్యాంక్ యూ మేడం. ఒక్కసారి మేడం గారికి డిజిటల్ క్లాప్స్తో మేడంకి. సునీల్ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. అక్కడ మీరు కోహోస్ట్ కూడా ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్. సార్ అందరికీ గుడ్ మార్నింగ్ సార్. నా పేరు వచ్చేసి రావు సునీల్ కుమార్. ఇప్పుడు నేను ఏస్ గార్డ్ గురించి చెప్పబోతున్నాను. ఏస్ గార్డ్ అనేది ట్రిపుల్ స్టెమ్ సెల్ టెక్నాలజీతో తయారైంది సార్. ముఖ్యంగా ఈ డైనస్ కంపెనీ ఏస్ గార్డ్ అనేది మన ప్రపంచానికి అందించిన సంజీవన్ లాంటిది. రొసెంట్ అనేది పైటో ప్లసెట్తో తయారు చేస్తే ఏస్ గార్డ్ అనేది ఫ్రూట్ స్టెమ్ సెల్తో తయారు చేయబడింది. ఇది ఏస్ గార్డ్ అనేది ముఖ్యంగా మనకి రెస్పిరేటరీ సిస్టమ్ కానివ్వండి, షుగర్ కంట్రోల్ చేయడంలోను, మరియు ఇమ్యూన్ సిస్టమ్, సెల్ రిపేర్, రిజనరేషన్, అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే యుద్ధ భూమిలో హైపర్సోనిక్ మిసైల్ ఏ విధమైన డిఫెన్స్ మెకానిజం కలిగి ఉంటుందో ఈ ఏస్ గార్డ్ తీసుకోవడం వలన మనకు అంతటి డిఫెన్స్ సిస్టమ్ మన శరీరంలో డెవలప్ అవుతుంది. మనకు ఎటువంటి బయట నుంచి వచ్చే ప్రతి విధమైన వైరస్, బ్యాక్టీరియా లాంటి దాడి చేసినప్పుడు వచ్చే కాంప్లికేషన్స్ని ఇది క్లియర్ చేస్తుంది. సో మనం ఇప్పుడు ఏస్ గార్డ్లో ఉన్న మనం ఇంగ్రీడియంట్స్ గురించి తెలుసుకుందాం. సో ఇది ఏస్ గార్డ్లో ట్రిపుల్ స్టెమ్ సెల్ టెక్నాలజీతో తయారైంది సార్. ఇందులో కాక్టస్ స్టెమ్ సెల్ మరియు పైన్ బాగ్ స్టెమ్ సెల్, సి బక్త్రమ్ స్టెమ్ సెల్తో తయారు చేసింది. ముఖ్యంగా ఇది ట్రిపుల్ స్టెమ్ సెల్ టెక్నాలజీ సెల్ రిపేర్ చేయడంలోను, సెల్ రిజనరేషన్ అంటే కొత్త సెల్స్ని తయారు చేయడంలోను, అదేవిధంగా ఇన్సులిన్, ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ తయారు చేయడంలోను, అదేవిధంగా యాంటీ ఏజింగ్ లాగా కూడా పనిచేస్తుంది. సో నెక్స్ట్ మనకి బ్లాక్ ఎల్డర్బెరీ ఎక్స్ట్రాక్ట్ చూద్దాం. దీనిలో ఇది ఇమ్యూన్ సిస్టమ్ని డెవలప్ చేస్తుంది
మరియు ఇన్ఫ్లమేటరీ కూడా పనిచేస్తుంది. అంటే మనకున్న పెయిన్స్ కానీ వాపులు వంటి ఇమ్యూన్ సిస్టమ్ వంటి ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేస్తుంది. ఇందులో సి విటమిన్ ఉండడం వల్ల చర్మ సౌందర్యాన్ని కూడా పనిచేస్తుంది. అంటే యాంటీ ఏజింగ్ లా కూడా పనిచేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ టైగర్ మిల్క్ మష్రూమ్. ఇది రెస్పిరేటరీ సిస్టమ్ని డెవలప్ చేస్తుంది. అంటే ముఖ్యంగా మనకి ఆస్తమా కానీ కఫ్ కానీ కోల్డ్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ఇది క్లియర్ చేస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే స్లీప్ ఆప్నియా, స్నోరింగ్ వంటి కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. స్లీప్ ఆప్నియా అంటే మనం నిద్రలో ఒక్కొక్కసారి ఉలిక్కిపడి లేస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఏంటంటే ఇది ఎందుకు అలా జరుగుతుందంటే మనం రెస్పిరేటరీ సిస్టమ్ సరిగా లేనప్పుడు శ్వాస సరిగా అందదు. శ్వాస సరిగా అందకపోతే బ్రెయిన్కి ఆక్సిజన్ అందకపోతే మనము ఉలిక్కిపడి లేస్తూ ఉంటాం. దీని ద్వారా మనకి చాలా నిద్ర డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. సో ఇది మనం దీనిలో మష్రూమ్ ఎక్స్ట్రాక్ట్ వల్ల మనకి రెస్పిరేటరీ సిస్టమ్ అంటే శ్వాసకోశ వ్యవస్థలో సంబంధించిన ప్రతి విధమైన కాంప్లికేషన్స్ను క్లియర్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా జిమ్నిమాలో షుగర్ లెవెల్ని కంట్రోల్ చేస్తుంది. అంటే మన నాలుగు పైన టేస్ట్ బడ్స్ స్వీట్నెస్ లేకుండా ఇంట్రెస్ట్ని తగ్గిస్తుంది. స్వీట్నెస్ మనకు తీసుకోవాలనే మనకు కార్వింగ్ ఉండదు అన్నట్టు. అదేవిధంగా వైట్ మల్బరీ ఎక్స్ట్రాక్ట్, ఇది మనం తీసుకున్న ఆహారం షుగర్గా తయారైనప్పుడు షుగర్ అనేది మన బ్లడ్లో ఒక్కసారి లోడ్ అవ్వకుండా ఇది రెడ్యూస్ చేస్తుంది. అదేవిధంగా ప్యాంక్రియాస్ పైన లోడ్ అవ్వకుండా కూడా చేస్తుంది. అంటే మన షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది దీనివల్ల. అదేవిధంగా సో దీని యొక్క ఓవరాల్గా మనం బెనిఫిట్ చూసుకున్నట్లయితే మనకి ఇమ్యూన్ సిస్టంలోను, యాంటీ ఏజింగ్లోను, మరియు సెల్స్ రిపేర్ చేయడంలోను, మరియు షుగర్ యొక్క మెటబాలిజం క్లియర్ చేయడంలో, మరియు మంచి యాంటీ ఆక్సిడెంట్ లాగా, మరియు మనకి లైఫ్ స్పాన్ కూడా మనకి పెరుగుతుంది. సో ఇది ఎలా తీసుకోవాలి? దీనిలో ఒక ప్యాకెట్లో మనకి 16 సాచెట్స్ ఉంటాయి. ఒక్కొక్క సాచెట్లో 5 గ్రామ్స్ ఉంటుంది. అంటే చూడ్డానికి చిన్న ప్రోడక్ట్లా మనకు కనబడినప్పటికీ ఇది ఒక పిట్ట కొంచెం కూదగనంలాగా, అంటే దీనిలో చిన్న క్వాంటిటీ ఉన్నప్పటికీ మనకు మంచి మెడిసినల్ వాల్యూస్ ఉంటూ మంచి డిఫెన్స్ మెకానిజంని మనకి డెవలప్ చేస్తుంది. సో ఇది చిన్నపిల్లలు 6 ఇయర్స్ నుంచి వాడుకోవచ్చు. 6 ఇయర్స్ నుంచి పైన ప్రతి ఒక్క అడల్ట్ కూడా వాడుకోవచ్చు. సో ఇది తీసుకోవడం వల్ల మనకి శరీరంలో మంచి ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అదేవిధంగా మంచి ఇమ్యూన్ సిస్టమ్ వల్ల మనకు ఎప్పుడు ఎటువంటి రోగాలు వచ్చినా దీన్ని మనం థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనం ఇలా మాట్లాడుకోవడానికి భగవంతుడు ద సేమ్ టైం యూనివర్సల్ మనకు సపోర్ట్ చేసినందుకు మనం ఏ భగవంతుని అయితే పూజిస్తామో ఆ భగవంతుడికి థ్యాంక్స్ చెప్పండి. ద సేమ్ టైం యూనివర్స్ కూడా థ్యాంక్స్ చెప్పండి. ఎందుకంటే ఈరోజు ఎంతో మంది రాత్రికి రాత్రి పడుకొని లెగలేని పరిస్థితిలో, ప్రపంచాన్ని చూడలేని పరిస్థితిలో ఉన్నారు. సో వాళ్ళ నుంచి మనకి భగవంతుడు బయటికి తీసుకొచ్చి ప్రశాంతంగా ఈరోజు మనం ఈ జూమ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పించారు. ఎర్లీ మార్నింగ్ మనల్ని, మన ఫ్యామిలీని కలిసి మాట్లాడుకోవడానికి, చూసుకోవడానికి భగవంతుడు మనకు అవకాశం ఇచ్చాడు. భగవంతుడు థ్యాంక్స్ చెప్పండి. అట్ ద సేమ్ టైం ఈరోజు మనం బిజినెస్ చేస్తున్నాము అంటే డైనస్ గ్లోబల్ కంపెనీలో మన గ్రేట్ అప్లైన్స్, అది ఏ అప్లైన్ అయినా అవ్వచ్చు, మీ అప్లైన్స్ కూడా మీరు ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకోండి. ఎందుకంటే ఇంత గొప్ప అవకాశం కల్పించినందుకు, లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ మనకి ఇచ్చినందుకు ఎప్పుడు మన అప్లైన్ మనం థ్యాంక్ఫుల్గానే ఉండాలి. సో థ్యాంక్ యూ మై గ్రేట్ అప్లైన్స్. సో డైరెక్ట్గా మన సెషన్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఏదైతే ఉందో కోర్ ట్రైనింగ్. అసలు కోర్ అంటే ఏంటి? కోర్ అంటే ఇప్పుడు చిన్న పిక్చర్ మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ట్రైనింగ్ అని ఉంది. కోర్ ట్రైనింగ్ అంటే ఏదన్నా సమస్య వస్తానా, ఏదన్నా నేర్చుకోవాలన్నా ఫస్ట్ మనం ఒక కోర్గా ఉండాలి. ఈ పిక్చర్ మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ పిక్చర్లో లాస్ట్లో ఉన్న వ్యక్తి పూడ్చే ప్రయత్నం చేస్తున్నాడు, అంటే రీఫిల్ చేస్తున్నాడు. సో ఇక్కడ కూడా మనం ఎలా ఉండాలంటే ఒక కోర్ లీడర్ అనే వ్యక్తి ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ నేర్పిస్తూ ఉండాలి. సో ఈ కోర్ లీడర్ అనే వ్యక్తి మన అప్లైనా మన డౌన్ అయినా కాదు. క్వశ్చన్ యువర్ సెల్ఫ్. మీరు ఒక కోర్ లీడర్గా ఉన్నారా లేదా అని క్వశ్చన్ చేసుకోండి. ఎందుకంటే ఈరోజు ఒక లాగిన్ అయ్యి ఒక మెంబర్ అయి ఉండొచ్చు. మీరు
మీరు ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు డైనస్ గ్లోబల్కి వచ్చారు. ఒక నిర్ణయం మన జీవితాన్ని మార్చాలి అంటే గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే దేవుడు ఏం చేయలేడండి. లెర్న్ టు ఎర్న్. మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో, ఎప్పుడైతే కోర్ అవుతామో, అప్పుడు మాత్రమే మనం ఇక్కడ నుంచి లక్షలో ఇన్కమ్ సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. అసలు కోర్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్గా మనం చూస్తే లివింగ్ ఆఫ్ కాస్ట్ అండి. ఒకసారి మనం చూస్తే 1960లో ఒక ఫ్యామిలీ 100 రూపీస్ ఉంటే చాలా హ్యాపీగా బ్రతికేవాళ్ళు. ఒక 20 ఇయర్స్ అడ్వాన్స్గా వస్తే 1980s 100 రూపీస్. 2000లో వస్తే 1000 రూపీస్ ఉంటే ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉండేది. అట్ ద సేమ్ టైం 2020లో ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఉండడం పక్కన పెడితే జస్ట్ సస్టైన్ అవ్వాలి అంటే ఒక 10,000 కావాలి. ఈరోజు మనం 2026లో ఉన్నాం. ఈరోజు మినిమం ఫ్యామిలీ నార్మల్ ఎక్స్పెండిచర్ అండి. జస్ట్ నార్మల్గా సాదాసీదా బ్రతకాలి అంటే మినిమం ₹1,00,000 కావాలి. సో మనం ఎప్పుడైతే హ్యాపీగా బ్రతకాలి అని అనుకుంటున్నామో అప్పుడు మనం ఏదైతే లివింగ్ ఆఫ్ లైఫ్ లీడ్ చేస్తున్నామో మనం ఈ 2026లో ఉన్నాం. మినిమం ఒక నెలకి ₹1,00,000 సంపాదిస్తే కానీ సస్టైన్ అవ్వగలం. హ్యాపీగా బ్రతకలేం. సస్టైన్ అవ్వగలం అంతే. సో మనం ఎక్కడ ఉన్నాము అనేది ఒక్కసారి మీరు మిమ్మల్ని క్వశ్చన్ చేసుకోండి. ఈరోజు డైనస్ గ్లోబల్ కంపెనీలో మనం ఎందుకు వచ్చాము అంటే మనకున్న డ్రీమ్స్, మనకున్న గోల్స్, మనకున్న ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అన్ని తీసుకోవడానికి మనం వచ్చాం. సో ఇవన్నీ మనం చేస్తున్నామా లేదా అనేది ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. సో పాసిబుల్ ఉంటే రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈరోజు జరిగే సెషను కొంతమంది కనెక్ట్ అవ్వచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే మనం యాజ్ ఒక లీడర్గా, యాజ్ ఏ కోర్ లీడర్గా మనం సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా వీటిని మనం ఫాలో అవ్వాలి. అట్ ద సేమ్ టైం వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి. రోజు 2026లో ₹1,00,000 సంపాదిస్తే కానీ ఫ్యామిలీ సస్టైన్ అవ్వగలదు. కానీ ₹1,00,000 మనం సంపాదిస్తున్నామా లేదా? ప్రజెంట్ మనం ఎక్కడున్నాం? ₹100లో ఉన్నామా? ₹1,000లో ఉన్నామా? 10,000లో ఉన్నామా? ఒకసారి మనల్ని మనం క్వశ్చన్ చేసుకుందామండి. అట్ ది సేమ్ టైం ఆస్క్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఏంటి? ఈరోజు మన ఫైనాన్షియల్ స్ట్రాటజీ ఎలా ఉంది? ఈరోజు ఎక్కడైనా మనం డబ్బుల పరంగా కాంప్రమైజ్ అవుతున్నామా? ఎస్, కాంప్రమైజ్ అవుతున్నారు. అయితే కాంప్రమైజ్ అవుతున్నారని చెప్పి రాసుకోండి. మీ పిల్లల్ని మీరున్న ఏరియాలో బెస్ట్ ఎడ్యుకేషన్ ఇప్పించగలుగుతున్నారా? లేదా సర్కార్ స్కూల్లో చదివిస్తున్నారా? మీ ఇంట్లో ఒక ఏసీ ఉందా? ఏసీ అంటే ఒక రూమ్లో పెట్టి ఏసీ కాదండి, ఒక సెంట్రల్ ఏసీ. మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడ ఏసీ జస్ట్ బటన్ ఆన్ చేయగలగాలి. సో మన ఇంట్లో ఏసీ ఉందా? డూ యూ హ్యావ్ ఓన్ డ్రీమ్ కార్? సెకండ్ హ్యాండ్ కార్ కాదండి, లేదా ఒక ₹1,00,000 ₹2,00,000 కార్ కాదు, డ్రీమ్ కార్. ఇది మనకు ఉందా లేదా మనం క్వశ్చన్ చేసుకోవాలి. మీరు ప్రజెంట్ ఉంటున్న ఇల్లు ఏదైతే ఉందో అది డ్రీమ్ హౌసా కాదా? లేదా రెంట్లు కట్టుకుంటూ నెలకు 10,000కు 15,000కి రెంట్లు కట్టుకుంటూ అడ్జస్ట్ అవుతూ లైఫ్ లీడ్ చేస్తున్నామా? మీ ఫ్యామిలీతో మీరు క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తున్నారా లేదా? క్వాలిటీ టైం మీన్స్ పొద్దున 8 గంటలకు జాబ్కి వెళ్తాం, రాత్రి 6 గంటలకు వస్తాం, లేదా 8 గంటలకు వస్తాం. ఒక 10 నిమిషాలు వాట్సాప్ రీల్స్, స్టాటస్లు, లేకపోతే యూట్యూబ్, ఫేస్బుక్ చూస్తున్నాము, తర్వాత పడుకున్నాం. మన ఫ్యామిలీతో మనం క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తున్నామా లేదా అనేది చూసుకోవాలండి. అట్ ద సేమ్ టైం మనం ఈరోజు లేకపోతే మన ఫ్యామిలీకి సెక్యూరిటీ ఏంటి? ఈరోజు మనం ఉండి నెలకు ₹1,00,000, ₹2,00,000, 10,000 సంపాదిస్తున్నాం. కానీ ఆ ప్లేస్లో మనం లేకపోతే మన ఫ్యామిలీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఏంటి అనేది ఒక్కసారి మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలండి. ఎందుకు అంటే ఈరోజు మనం బిజినెస్ చేస్తున్నాము అంటే ఏదో బాతాకాని చేయడానికి బిజినెస్లో చేయట్లేదండి. ఇవన్నీ ఈరోజు మన దగ్గర లేకపోవచ్చు, కానీ 100% మనం యాజ్ ఎ కోర్ లీడర్గా అయితే, ఒక కోర్ లీడర్గా మనం ఉంటే వీటినన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్, అట్ ద సేమ్ టైం మీరు కోర్ అవ్వాలి అంటే ఆర్ యూ రెడీ టు బికమ్ ఏ కోర్? మీరు నిజంగా కోర్ అవ్వాలనుకుంటున్నారా? కోర్ అవ్వాలనుకుంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ మన దగ్గర టూల్స్ ఉండాలండి. ఈరోజు రెడీగా ఉన్న టూల్స్ 500 టూల్స్ కాస్ట్ ₹500 కాస్ట్.
ఈరోజు మనం నెలకి 10 లక్షలు సంపాదించాలన్నా, ₹1,00,000 సంపాదించాలన్నా ముందు మన దగ్గర టూల్ ఉండాలి. టూల్ లేకుండా బిజినెస్ చేయలేం. ఈరోజు మీ ఎవరైతే అప్లైన్ ఉన్నారో అప్లైన్ అడగండి. టూల్ ఇస్తారు. ₹500 టూల్ కాస్ట్. మన దగ్గర ఏది కూడా ఫ్రీగా రాదు. ఫ్రీగా ఇచ్చింది ఏది కూడా ఉపయోగపడదు. టూల్ ఉండాలి మన దగ్గర. టూల్ అంటే ఏంటి? ప్లాన్ ఫోల్డర్. ఈరోజు ఎక్కడైనా మనం జాబ్ చేస్తున్నాం అనుకోండి, ఎక్కడైనా పని చేస్తున్నాం అనుకోండి, ఏదైనా బిజినెస్ చేస్తున్నాం అనుకోండి, అక్కడ ఉన్న రా మెటీరియల్ ఏదైతుందో అదే వాళ్ళకి టూల్. ఈ రోజు మనం బిజినెస్ చేస్తున్నాం. మనం బిజినెస్ చేసేటప్పుడు మన దగ్గర టూల్ ఏమన్నా ఉంది అంటే రా మెటీరియల్, అది ప్లాన్ ఫోల్డర్. అది మన దగ్గర ఉందా లేదా? క్వెషన్ చేసుకోండి. ఎందుకంటే ప్లాన్ ఫోల్డర్ లేకుండా బిజినెస్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. గాల్లో మేడలు ఎంతకాలం కట్టగలమండి? గాల్లో మేడలు నిలబడతాయి అంటారు అసలుకి? ఇట్స్ రాంగ్ వర్డ్. ఎందుకంటే ఈరోజు టూల్ అనేది రా మెటీరియల్. ప్లాన్ ఫోల్డర్ చూపించి ప్లాన్ చెప్పడం వేరు, గాల్లో మాటలు చెప్పడం వేరు. ఖచ్చితంగా మీ దగ్గర ప్లాన్ ఫోల్డర్ ఉండాలి. ఈరోజు మన దగ్గర రెడీగా ఉన్న టూల్స్ మీ అప్లైన్ అడిగితే ఇస్తారు ఖచ్చితంగా. లేదు మీరు దూరంగా ఉన్నారా, కొరియర్ చేస్తారు. టూల్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మన దగ్గర ఉండాలి. అట్ ద సేమ్ టైం మీరు ప్యాకేజ్ తీసుకున్నారా లేదా? మీరు ప్రొడక్ట్స్ తీసుకున్నారా లేదా? అంటే మనం బేసిక్ ప్రీమియం, ఎలైటా, ప్లాటినం ఏ ప్రొడక్ట్ అయినా అని మీ ప్రొడక్ట్ రిసీవ్ అయిందా లేదా అనేది కొంచెం చూసుకోవాలి. మీ దగ్గర యాక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ అప్లైన్ నెంబర్ ఉందా లేదా? మోస్ట్ 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 ఇంపార్టెంట్. మీ దగ్గర మీ యాక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ అప్లైన్ నెంబర్ ఉందా లేదా? మీరు నిజంగా డైనస్ గ్లోబల్లో పనిచేయడానికి రెడీగా ఉన్నారా? లేదా ట్రయల్ బేస్కి ఏదో ఒక వారం వచ్చాము, జూమ్ మీటింగ్ కండక్ట్ చేశారు, జూమ్కి వచ్చాము. కొంతమంది ఎలా ఉంటారంటే సార్, వస్తారు మన డైనస్ గ్లోబల్లో వస్తారు, సార్ చేద్దాం సార్, అసలు డైనస్ గ్లోబల్ లేదు సార్, డైనస్ గ్లోబల్ నా ప్రాణం సార్, డైనస్ గ్లోబల్ నా రక్తంలో ఇంప్లిమెంట్ అయిపోయింది సార్, డైనస్ గ్లోబల్ నా నరాలు ఎక్కేసింది సార్ అని చెప్పి చెప్తారు. కానీ బయటకు వెళ్ళి చూస్తే స్టాటస్లో ఎలక్ట్రికల్ బండో, ఫ్రూట్స్, లేకపోతే ఇంకో బాతాకని ప్రొడక్ట్స్ స్టాటస్ పెట్టుకుంటాడు. మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, నేను నిజాయితీగా డైనస్ గ్లోబల్లో పనిచేస్తున్నానా? ఎందుకంటే భగవంతుడు కూడా ఎప్పుడు కూడా నిజంగా నిజాయితీ, హానెస్ట్ వైపు నిలబడతాడు. మనం ఈరోజు డైనస్ గ్లోబల్ అని పేరు చెప్తున్నాం, మన నోటితో పేరు చెప్తున్నాం అంతే. కానీ స్టాటస్కి వచ్చేటప్పటికి, ప్రమోషన్కి వచ్చేటప్పటికి ఇంకోటి ఏదో ప్రమోట్ చేస్తున్నాం. ఎప్పుడు కూడా మనల్ని మనం మోసం చేసుకోవద్దండి. నేను హంబుల్ రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నారంటే పక్కనోడు మోసం చేస్తే ఏదో ఒక రోజు తెలిసిపోద్ది. కానీ మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నారంటే అది మన పతనానికే దారితీస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలామంది డైనస్ గ్లోబల్ అంటున్నారు, స్టాటస్ పెడుతున్నారు. డైనస్ గ్లోబల్ అంటున్నారు, మాటలు చెప్తున్నారు. కానీ మాటలు చెప్తే పని అవదండి. 100% మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. నిజంగా నేను హానెస్టీగా డైనస్ గ్లోబల్లో పనిచేస్తున్నాను. ఎస్, డైనస్ గ్లోబల్లో పనిచేసే వ్యక్తిని చూడండి. లింగన్న గారు కానీ, నేను కానీ, సాల్మన్ గారు కానీ, టైగర్ రమేష్ గారు కానీ, శ్రీజ్యోతి గారు కానీ, సుచరిత గారు కానీ, ఇలా లీడర్స్ ఎవరైతే కొంతమంది మెయిన్ పర్సన్స్ ఉన్నారో కొంతమంది చూడండి, వాళ్ళ చెక్స్ చూడండి. ఎంత హానెస్టీగా పనిచేస్తే అంత ఇన్కమ్స్ వస్తాయి. ఏదో బాతాకని చేసుకుంటూ వచ్చామనుకోండి, నెల మొత్తం 5,000 డైనస్ గ్లోబల్లో 5,000 రావడం కూడా కష్టమే. 5,000 రావడం కూడా కష్టమే. ఒకసారి ఆలోచించుకోండి, ఎంత మనం హానెస్టీగా పనిచేస్తామో, లాయల్టీగా ఎంతైతే కంపెనీకి మనం ఉంటామో, అప్పుడు మాత్రమే కంపెనీ భగవంతుడు మనల్ని రికగ్నిషన్ చేస్తాడు. రికగ్నిషన్ మీన్స్ డబ్బులు ఇస్తాడు. భగవంతుడు ఎప్పుడు ఒక మాట చెప్తాడండి, అది ఏ భగవంతుడైనా సరే. ఫస్ట్ హాఫ్ భగవంతుడు మనల్ని చేయమంటాడు, సెకండ్ హాఫ్ భగవంతుడు చేస్తాడు. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే, ఫస్ట్ హాఫ్ భగవంతుని చేయమంటారు, సెకండ్ హాఫ్ నేను చేస్తా అంటారు. సో క్వశ్చన్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఎందుకంటే మనం ఈరోజు డైనస్ గ్లోబల్లో పని చేస్తున్నామంటే ఏదో టైం పాస్ కోసం జాయిన్ అవ్వలేదండి. మనకి మన ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇవ్వాలి, మనకి మన ఫ్యామిలీకి డ్రీమ్ కార్ ఇవ్వాలి, మనకి మన ఫ్యామిలీకి డ్రీమ్ హౌస్ ఇవ్వాలి. మనం లేకపోయినా, ఈరోజు నేను చనిపోయినా నా ఫ్యామిలీకి సెక్యూరిటీ కల్పించాలి. అలా అనుకున్నప్పుడు మాత్రమే మనం డైనస్ గ్లోబల్లో సక్సెస్ అవ్వగలం. యాజ్ ఎ కోర్ లీడర్గా ముందుకు తీసుకెళ్ళగలం. అట్ ద సేమ్ టైం క్వాలిటీ ఆఫ్ కోర్. అసలు కోర్ అంటే ఏంటి? ఈరోజు మీరు చూడండి, ఏదైనా ఒక మొక్క వేసారనుకోండి, మీరు చెప్పండి, ఈ రోజుకు ఉన్న పలంగా ఇప్పటికిప్పుడు మొక్క పెద్ద అయ్యి ఫలాలు ఇస్తుందా? దానికి కొంత ప్రాసెస్ పడుతుంది. మొక్క వేయాలి, దాన్ని ప్రొటెక్ట్ చేయాలి, నీళ్లు పోయాలి, దానికి కావాల్సిన ఎరువు వేయాలి. అప్పుడు ఒక 3 డేస్కో, 5 డేస్కో, 1 వీక్కో
మొక్క ఎక్స్పోజ్ అవుతుంది బయటికి. ఎక్స్పోజ్ అయిన వెంటనే ఫలాలు ఇచ్చేస్తుందా? ముందు లోపల వేర్లని నాటుతుంది. ఈరోజు ఫస్ట్ ఎలా ఉంటారంటే చాలా మంది జనాలు డైనస్ గ్లోబల్ ఐడి వేయగానే డబ్బులు వచ్చేయాలి. డైనస్ గ్లోబల్లో ఐడి వేయగానే డబ్బులు రావాలంటే ముందు నీకు ఏదో ఒక నాలెడ్జ్ ఉండాలి కదా. నీకు ఎంతో కొంత మైండ్ తెలిసి ఉండాలి కదా, అసలు కంపెనీ ఏంటి, కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని మనకు తెలిసి ఉండాలి కదా. తెలియకుండా డబ్బులు వస్తే ఒక 4 రోజులు చేస్తారు, 10 రోజులు చేస్తారు, 2 నెలలు చేస్తారు, వేస్ట్, డబ్బులు రావట్లేదు అంటాడు. ఈరోజు మీరు చెప్పండి, ఏదన్నా ఒక పని మనం మొదలు పెట్టాము అంటే ఆ పని గురించి పూర్తిగా అవగాహన లేకుండా ఈరోజు డాక్టర్ ఉన్నాడు. డాక్టర్ 4 సంవత్సరాలు చదివి దాని తర్వాత ఎండి ఏదో ఒకటి చేయాలి. మాస్టర్స్ చేస్తేనే అతను రికగ్నైజ్ డాక్టర్ అవుతాడు. ఎస్ ఆర్ నో? రికగ్నైజ్ డాక్టర్ అవుతారు. ఈరోజు స్కూల్ టీచర్ ఉన్నారు. ము- వెంటనే అటెంప్ట్లోనే జాబ్ వచ్చింది, టీచర్ జాబ్ వచ్చింది. 3 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ తీసుకున్న తర్వాత దానికి పోస్టింగ్ ఇస్తారు. పోలీస్ ఉన్నాడు, 3 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది, 6 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ తర్వాత పోస్టింగ్ ఇస్తారు. ఆర్మీ ఉంది, 6 మంత్స్ ట్రైనింగ్ ఉంది. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత పోస్టింగ్ ఇస్తారు. డైరెక్ట్గా పోస్టింగ్ ఇచ్చి జీతాలు ఎవరుగా? సో ఇక్కడ కూడా మీరు అర్థం చేసుకోవాలి, డైనస్ గ్లోబల్ కంపెనీ కూడా జాయిన్ అయిన వెంటనే డబ్బులు ఇవ్వదండి. మనకి ఎంతో కొంత నాలెడ్జ్ తెలిసి ఉండాలి. అసలు ఈ నాలెడ్జ్ అంటే ఏంటి అంటే, మనం ఒక మంచి ప్లానర్ అయి ఉండాలి. ఏ టైంలో లేపి కూర్చోబెట్టి డైనస్ గ్లోబల్ ప్లాన్ ఏంటి అంటే టక ప్లాన్ చెప్పారు. డైనస్ గ్లోబల్ ప్రొడక్ట్స్ ఇది, ఇన్కమ్ ఇది, ఫ్యామిలీ సెక్యూరిటీ ఇది, ఇది ఇన్ని రకాల ఇన్కమ్ వస్తుంది అని చెప్పి ఫస్ట్ మనకు ప్లాన్ తెలిసి ఉండాలి. అట్ ద సేమ్ టైం మనం ఒక ట్రైనర్ అయ్యి ఉండాలి. ఈరోజు మీకు టీం లేకపోవచ్చు, కానీ రేపు అనే రోజు ఖచ్చితంగా టీం వస్తుంది. టీం వచ్చినప్పుడు ఒక గుడ్ ప్లానర్ అయ్యి, గుడ్ ట్రైనర్ అయ్యి ఉండాలి. అట్ ద సేమ్ టైం ఒక బుక్ చదువుతూ ఉండాలి. ఏదో ఒక బుక్ అండి. ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ ఏదైతే ఉందో ఇది చాలా పెద్ద ఇండస్ట్రీ. నేను మీకు లాస్ట్ టైం చెప్పాను, రిచ్ డాడ్ పూర్ డాడ్, 21 సెంచురీ, ప్రశ్నలు సమాధానాలు, ఇలాంటి బుక్స్ ఉన్నాయి. ఇలాంటి బుక్స్ని చదవచ్చు మనం. అట్ ద సేమ్ టైం కీప్ పాజిటివ్ యాటిట్యూడ్ అండి. ఎప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్తోనే ఉండాలి. ఎందుకు పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి అంటే, ఈరోజు మన ఇంట్లో 2 పిల్లలు ఉంటేనే వాళ్ళని ఒకలా పెద్దోడిని ఒకలాగా చూసి చిన్నోడిని ఒకలా చూసాం అనుకోండి, వాళ్ళిద్దరికి వేరియేషన్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం మనకి ఈరోజు మన టీంలో వ్యక్తులు వస్తారంటే వాళ్ళు మన ఫ్యామిలీ, వాళ్ళు మన పిల్లలు. ఈరోజు వాళ్ళని ఎంత కేర్గా చూసుకోవాలి, ఎంత పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి. వాళ్ళు తప్పు చేయొచ్చు, ఖండించాలి. అట్ ద సేమ్ టైం దగ్గర తీయాలి. తల్లి చూడండి, అమ్మ మన మీద ఎంత కోపాన్ని పడుతుంది, కొడుతుంది, తిడుతుంది, లాస్ట్కి భోజనం టైం దగ్గరికి వచ్చేటప్పటికి దానన్నా తింది కానీ చెప్పి అంటారు. ఈరోజు మనం కూడా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలండి. ఎంత పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటారో అంత పెద్ద నెట్వర్క్ క్రియేట్ చేయడానికి అవుతుంది. ఎప్పుడు మీరు సీరియస్గా ఉండి నెగిటివ్గా ఉన్నారనుకోండి, మీ టీం కాదు కదా, మిమ్మల్ని మీరు చూసుకోవడానికి అద్దంలో చాలా గలీజ్గా ఉంటుందండి. ఎప్పుడు కూడా పాజిటివ్ యాటిట్యూడ్ మెయింటైన్ చేయాలి. అట్ ద సేమ్ టైం హానెస్టీ అండి, నిజాయితీ చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం బిజినెస్ చేయాలి అంటే ఖచ్చితంగా నిజాయితీ ఉండాలి. నిజాయితీ లేకపోతే మనం బిజినెస్ చేయలేము. ఈరోజు మీకు డబ్బులు రావచ్చు, రాకపోవచ్చు, కానీ హానెస్టీగా, నిజాయితీగా డైనస్ గ్లోబల్లో పని చేస్తే నాకు డబ్బులు వస్తాయని చెప్పి నమ్మి నమ్మకంతో పనిచేయాలి. సింగిల్ మైండ్ అప్రోచ్లో ఉండాలండి. ఎప్పుడు కూడా డబుల్ మైండ్ ఉండొద్దు. 2 రకాల మైండ్ సెట్లు అసలు ఉండొద్దు. ఇందులో మీకు చెప్పాను, ఆ కంపెనీ ఒక 10 రోజులు ఈ కంపెనీలో పనిచేస్తారు, 2 రోజులు ఆ కంపెనీలో పనిచేస్తారు, ఎక్కడ డబ్బులు రావాలని ఇంకో కంపెనీకి వెళ్ళి పనిచేస్తారు. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మీరు చూడండి, ఏదన్నా ఒక వాటర్ డ్రాప్ ఉందనుకోండి, ఆ డ్రాప్ ఒక డ్రాప్ రోజు పడుతూ 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 ఉందనుకోండి, అక్కడ ఒక పెద్ద బూమ్ క్రియేట్ అవుతుంది. ఆ బండరాయి కూడా బ్రేక్ చేసే అవకాశం ఉంటుంది. లేదు, ఒక రెండు బకెట్లు వాటర్ పోసాం, మళ్ళీ పొద్దునొచ్చాం, మళ్ళీ 2 బకెట్లు వాటర్ పోసాం, పొద్దునొచ్చాం, మళ్ళీ 2 బకెట్లు వాటర్ పోసాం ఆ బండ పైన, బండ బ్రేక్ అవుతుందా? బ్రేక్ అవ్వదు. అదే సింగిల్ డ్రాప్, ఒక్కొక్క డ్రాప్ 24/7 డ్రాప్ పడుతూ 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 ఉందనుకోండి, అక్కడ ఆ బండరాయిని కూడా బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ కూడా మనం సింగిల్ మైండ్ అప్రోచ్తోనే ఉండాలండి. ఏదన్నా ఒక పని చేస్తున్నామా, మీరు డైనస్ గ్లోబల్ పని చేస్తున్నారా, ఎస్ డైనస్ గ్లోబల్ కోసమే పని చేయండి. ఇంక ఏ కంపెనీ కోసం మీరు పని చేయొద్దు. నాటకాలు అసలు ఆడొద్దండి, నాట్యం అనేది చేయొద్దు. ఎందుకు ఈ మాట చెప్తాను అంటే, మనం సక్సెస్ అవ్వాలని వచ్చామండి, ఫెయిల్యూర్ అవడానికి రాలేదు. ఇప్పటివరకు చాలా కంపెనీలు చూసాం, మనం ఫెయిల్యూర్ అయ్యాం, సక్సెస్ అవ్వలేకపోయాం. ఈరోజు రైట్ టైంలో రైట్ ప్లాట్ఫామ్ వచ్చింది మనకి. సింగిల్ మైండ్ అప్రోచ్ అయిపోండి, కొంత టైం స్పెండ్ చేయండి, కొంత టైం ట్రావెల్ చేయండి, కొంతవరకు నేర్చుకోండి, ఒక 3 నెలలు 6 నెలలు నేర్చుకోండి, టైం పెట్టండి. ఎప్పుడైతే మీరు టైం పెట్టి నేర్చుకుంటారో, ఎప్పుడైతే మీరు సింగిల్ మైండ్ సెట్తో ఉంటారో,
అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారండి. ఈరోజు మేము ఉన్నాం. ఈరోజు స్టార్టింగ్ డే 1 నుంచి ఒకటే మైండ్ సెట్. ఈరోజు నరాలు ఇన్బుల్ట్ అయిపోయింది. డైనస్ గ్లోబల్ కంపెనీ. ఎందుకు? నాకు డబ్బులు వస్తున్నాయి. మినిమం నెలకి ₹1,00,000 ఇన్కమ్ తీసుకుంటున్నాం. ఇన్కమ్ తీసుకున్నప్పుడు దానికి అంత హానెస్టీగా ఉండాలి, ఎంత లాయల్టీగా ఉండాలి. ఈరోజు డబ్బులు వస్తున్నాయంటే నేర్చుకున్నాం కాబట్టి డబ్బులు వస్తున్నాయి. మీకు డబ్బులు వస్తాయి. ఈరోజు మేమేం గొప్ప కాదండి. మీ మీలాంటి ప్లేస్ నుంచి వచ్చిన వాళ్ళమే మేము కూడా. మాకన్నా ఎక్కువ కూడా ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంటది. ఇక్కడ నాలెడ్జ్‌తో సంబంధం లేదు. ఎవరి కేపబిలిటీ ఆళ్ళదండి. ఎప్పుడు అంటే సింగిల్ మైండ్ అప్రోచ్ అండి. ఈరోజు మీరు చూడండి వైఫ్ అండ్ హస్బెండ్‌లా ఉంటేనే వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అంటారు. లేదు వైఫ్ ఇంకొక అంతో మాట్లాడి హస్బెండ్ ఇంకొకళ్ళతో మాట్లాడితే ఇట్స్ రాంగ్. ఖచ్చితంగా రాంగే అది. ఎందుకంటే ఇద్దరు ఒకే మాట మీద ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. సో, వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటది. మనం కూడా సింగిల్ మైండ్‌తో అప్రోచ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మనం, మన టీమ్ హ్యాపీగా ఉంటాం. అట్ ద సేమ్ టైమ్ డ్రెస్ కోడ్ అండి. నేను నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను డ్రెస్ కోడ్, డ్రెస్ కోడ్, డ్రెస్ కోడ్. డ్రెస్ కోడ్ ఎందుకు అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద లాస్ట్ ఇంప్రెషన్. మీరు ఎంత పర్ఫెక్ట్‌గా చూపించగలరో, ప్లాన్ చూడరో మనిషిని చూస్తారండి. డైరెక్ట్ సెల్లింగ్‌లో మనిషిని మాత్రమే చూస్తారు. ఎలా వచ్చారు? ఎలా ఉన్నారు? ఇతని యాటిట్యూడ్ ఏంటి? ఇతను మనకెలా సపోర్ట్ చేస్తాడు? ఇతను నమ్మి మనం ముందుకెళ్తే మన ఫ్యూచర్ ఎలా ఉంటదని చెప్పి డిసైడ్ చేస్తారు చాలామంది బయట. అట్ ద సేమ్ టైమ్ టైమ్ పంక్చువాలిటీ. పంక్చువాలిటీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు పలానా శ్రీనివాస్ గారు మీకు టైం ఇచ్చారు. 9:00 రావాలి సార్ అని చెప్పేసి. మీరు 8:50కి అతని దగ్గర ఉండాలి. మీరు 9:30కో, 9:40కి ఎళ్లారనుకోండి, మీకు టైం లేకపోవచ్చు. అతనికి బోలెడంత టైం ఉంటది. అతని టైంని మనం వేస్ట్ చేయొద్దు. అట్ ద సేమ్ టైమ్ పంక్చువాలిటీ లేకపోతే మనకంటూ టార్గెట్ ఉండదు. పలానా టైంలో నేను అచీవ్ చేయాలంటే మనకు టైం పంక్చువాలిటీ ఉండాలి. ఆ టైంలో మనం అచీవ్ చేయాలని చెప్పి డిసైడ్ అవ్వాలి. పలానా శ్రీనివాస్ గారు ఉన్నారు. అతను వీఐపీ ప్రొఫైల్ అయ్యుండొచ్చు. మనకు టైం ఇచ్చుండొచ్చు. కానీ అతని టైం మనం వేస్ట్ చేసున్నాం అనుకోండి, అతని లైఫ్‌లో మన ఫోన్ లిఫ్ట్ చేయడానికి కూడా ఛాన్స్ ఉండదు. రెస్పాన్సిబిలిటీ ఉండాలి. మన టీమ్ పైన మనకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి. చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతాయి. టీమ్ అన్న తర్వాత జరుగుతాయి. ఇంట్లో ఇద్దరు పిల్లలుంటేనే వాళ్ళిద్దరిని కేర్ చేయడం చాలా కష్టం. కానీ నంబర్ ఆఫ్ థౌసండ్స్‌లో హండ్రెడ్స్‌లో టీమొచ్చినప్పుడు మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోపోతే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సొస్తది. అట్ ది సేమ్ టైమ్ బుక్స్‌ని ప్రమోట్ చేయండి. ప్లాన్ హోల్డర్‌లు ఇవ్వండి. బుక్స్ అంటే ఏంటి? ఈరోజు మనం ఇదొక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ. బిగ్గెస్ట్ ఇండస్ట్రీ. కోటీశ్వరులున్నారు, లక్షాధికారులున్నారు, ఓన్ ఫ్లైట్‌లు మెయింటైన్ చేసేవాళ్ళున్నారు. విల్లాలు మెయింటైన్ చేసేవాళ్ళున్నారు. ఒక నెలకి ₹1,00,00,000 సంపాదించే వ్యక్తులు కూడా ఉన్నారు. ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్‌లోనే. ఈ డైరెక్ట్ సెల్లింగ్‌లో ఇంత ఇన్‌కమ్ సంపాదించాలంటే మనం నెలకి ₹1,00,000 సంపాదించాలంటే డిగ్రీలు, బీటెక్‌లు చేస్తున్నామండి. ఈ డిగ్రీలు, బీటెక్‌లు చేయడానికి కొంత టైం తీసుకున్న కొన్ని బుక్స్ చదివాం. మనం కొత్త ఇండస్ట్రీకొచ్చాం. డైరెక్ట్ సెల్లింగ్ అనే ఇండస్ట్రీకొచ్చాం. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకొచ్చినప్పుడు మనం నాలెడ్జ్ తీసుకోకుండా డబ్బులు సంపాదించాలంటే అసలు పాసిబుల్ అవుతదా ఇది? ఒకసారి చూడండి. ఎందుకంటే ఇది చాలా పెద్ద ఇండస్ట్రీ. ఒకసారి సెర్చ్ చేయండి కావాలంటే. మీరు ఎక్కడన్నా గూగుల్‌లో సెర్చ్ చేయండి. ఏఐలో సెర్చ్ చేయండి. వాట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఎంత మిరాకిల్స్ ఉన్నాయో మీకే అర్థమవుతది. అట్ ద సేమ్ టైమ్ డైలీ రిపోర్టింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. డైలీ రిపోర్టింగ్ అంటే ఏంటి అంటే యాస్ ఎ అప్లైన్ మీరు ఒక అప్లైన్ చూస్ చేసుకోండి. ఒక అప్లైన్ సెలెక్ట్ చేసుకోండి. ఈరోజు మీ యాక్టివ్ అండ్ సక్సెస్‌ఫుల్ ఒక అప్లైన్ సెలెక్ట్ చేసుకోండి. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటే చాయిస్ ఈస్ యువర్స్. ఒక అప్లైన్ సెలెక్ట్ చేసుకోండి. ఆ అప్లైన్‌కి డైలీ రిపోర్టింగ్ ఇవ్వండి. అవసరం ఉన్నప్పుడు ఫోన్ చేసి, అవసరం లేనప్పుడు ఫోన్ ఎత్తకుండా, అవసరం ఉన్నప్పుడు వాట్సాప్‌లో మెసేజ్ చేసి, అవసరం ఉన్నప్పుడే పదే కాల్స్ చేసి, అప్లైన్ కూడా ఇష్టపడడు. అలాంటి వ్యక్తులను ఇష్టపడడు అప్లైన్ కూడా. ఎందుకంటే అవసరానికి వాడుకునే వ్యక్తులను ఏ మనిషి కూడా ఇష్టపడడండి. ఒక అప్లైన్‌ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ అప్లైన్‌కి సబ్మిషన్ అయిపోవాలి. ఈ అప్లైన్‌తో నేను కనెక్ట్ అయిపోవాలి. ఈ అప్లైన్‌లో నేను డబ్బులు సంపాదించాలి. ఈ అప్లైన్ లాగా టీమ్ లీడ్ చేయాలి. ఈ అప్లైన్ లాగా నేను ఉండాలి అని చెప్పి ఒక అప్లైన్ సెలెక్ట్ చేసుకోండి. అది మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారో మీ ఇష్టం. కానీ యాక్టివ్ అండ్ సక్సెస్‌ఫుల్ అప్లైన్ సెలెక్ట్ చేసుకోండి. రిపోర్ట్ చేయండి ఎర్లీ మార్నింగ్. జూమ్ మీటింగ్ అయిపోయిన తర్వాత సార్ ఈరోజు ఇలా ప్లానింగ్ ఉంది. ఇలా షెడ్యూల్ ఉంది. ఎలా చేయాలని ఎలా ప్లాన్ చేసుకోమంటారు? ఎలా గ్రౌండ్‌లోకి వెళ్ళమంటారు? ఎలా టీమ్‌ని మానిటరింగ్ చేయమంటారు? ఎలా టీమ్‌తో ఫాలో అప్ అవ్వమంటారు? అని చెప్పి అప్లైన్‌ని అడగండి. అట్ ద సేమ్ టైమ్ నైట్ ఈవినింగ్ మోస్ట్‌లీ 9 తర్వాత ఫోన్ చేయండి అప్లైన్‌కి. ఎందుకంటే 9 తర్వాత అందరూ ఫ్రీగా ఉంటాం. సో, 9 తర్వాత ఫోన్ చేసినప్పుడు ఏం జరిగింది అనే దాని గురించి ఆ రోజు జరిగిన దాని గురించి డిస్కస్ చేయండి ఒకసారి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఎవరో ఒకరికి సబ్మిషన్ అవ్వమో, ఎవరో ఒకరికి మనం రిపోర్టింగ్ చేయమో, మనం చేసే తప్పులు మనకు కనపడవండి. మనం ఏం చేసినా రైట్ అనే అనుకుంటాం. మన టీమ్ కూడా మనలాగే ఆలోచిస్తది.
ఈరోజు మీరు చేసి చూడండి, ప్రయత్నం చేయండి. ఈరోజు నేను నా అప్లైన్కి ఫోన్ చేశాను. మీరు చూడండి, నా అప్లైన్ శివ గారు ఉన్నారు. నేను ప్రతిరోజు ఫోన్ చేస్తా. ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేస్తా. జూమ్ అవ్వగానే ఫోన్ చేస్తా. జూమ్ అయిన తర్వాత ఈవినింగ్ సాయంత్రం కూడా ఫోన్ చేస్తా. ఎందుకంటే నాకు సక్సెస్ కావాలి. నేను డబ్బులు సంపాదించుకోవాలి. నా లైఫ్ స్టైల్ మారాలి. నా పిల్లలకి ఏది కావాలనేది కొనివ్వాలి. నా వైఫ్‌కి ఏది కావాలనేది కొనివ్వాలి నేను. ఎంఆర్‌పి ట్యాగ్ చూడకూడదు. ఏది కూడా ప్రైస్ చూడకూడదు. ఓన్లీ డెబిట్ కార్డ్‌తోనే నేను ఏది కావాలనేది కొనగలగాలి. కేపబిలిటీ నాకు రావాలి అంటే నేను ఎవరో ఒకరికి సబ్మిషన్ అవ్వాలి. సబ్మిషన్ అవ్వాలి, డైలీ రిపోర్టింగ్ చేయాలి. ఎందుకు డైలీ రిపోర్టింగ్ చేయాలి? మనం చేసే పని క్వాలిటీ పని చేస్తున్నామా? ఏదో బాతాకాన్ని చెప్పుకుంటూ, మాటలు చెప్పుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నామా? అని చెప్పి మనం చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు మనం బిజినెస్ చేయాలి అంటే మనం ఖచ్చితంగా డబ్బులు సంపాదించాలన్న ఇంటెన్షన్ ఉంది కాబట్టి ఇక్కడికొచ్చామండి. మీరు చెప్పండి, మీరెవరన్నా డబ్బుల కోసం లేదండి నేనేదో టైమ్ పాస్ పొద్దున్నే 6:30 జూమ్‌లో లాగిన్ అవుతున్నా అని చెప్పి మీరు అంటారా? ఎవరు అనరు. డబ్బుల కోసం వచ్చాం. డబ్బుల కోసం వచ్చామంటే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకుండా ఒక సిస్టమ్‌లో మనం ఉన్నప్పుడు ఆ సిస్టమ్‌ని బ్రేక్ చేయాలని ఎప్పుడు ప్రయత్నం చేయొద్దు. కానీ మై హంబుల్ రిక్వెస్ట్, మీరు ఏదో ఒక అప్‌లైన్‌కి రిపోర్ట్ చేయండి. ఏదో ఒక అప్‌లైన్‌కి రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేయకుండా మనం వ్యాపారం చేయాలంటే ఎంతవరకు చేయగలం? మహా అయితే ఒక 1 మంతో, 2 మంత్సో, 3 మంత్స్ చేయగలం. మీకు 100 మందో, 1000 మందో టీమ్ 100 మందో, 200 మందో టీమ్ వచ్చారు. ఆ టీమ్‌ని మానిటరింగ్ చేయడం అంటే మీరొక్కళ్ళే మానిటర్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. మీరొక్కళ్ళు చేయలేరు. అది నా వల్ల కాదు, ఎవరి వల్ల అవ్వదు. ఎవరో ఒకళ్ళకి మనం సబ్మిషన్ అయిపోవాలి. ఎవరో ఒకళ్ళకి మనం గైడెన్స్‌లో ఉండాలి. ఎవరో ఒకళ్ళకి మనం కనెక్టింగ్‌లో ఉండాలి. అవసరానికి వాడుకొని, అవసరానికి వదిలేసి అప్‌లైన్‌లో మనం ఉండొద్దు. మనం అప్‌లైన్‌తో కనెక్టింగ్‌లో ఉన్నాము అంటే ఖచ్చితంగా ఈ 100 మందున్నా సరే, 100 కాల్స్ వస్తున్నా సరే, మనం ఏ అప్‌లైన్‌కైతే సబ్మిషన్‌లో ఉంటామో, మనం అప్‌లైన్‌కి ఫోన్ చేసినప్పుడు 100 మందికి చేయకపోయినా మనకు ఖచ్చితంగా ఫోన్ కాల్ బ్యాక్ చేస్తారు. ఎందుకంటే నాకు తెలుసు దాని వాల్యూ. రోజు 100 మందుండని నా అప్‌లైన్ శివ గారు నేను ఫోన్ చేశానంటే ఖచ్చితంగా నాకు కాల్ బ్యాక్ చేస్తారు. శంకర్ గారు కాల్ చేస్తారు. జయరాజ్ గారు కాల్ చేస్తారు. ఎందుకంటే నాకు సబ్మిషన్ అయిపోయాను నేను. నాకు ఇన్‌కమ్ గావాలి. నేను డబ్బులు సంపాదించుకోవాలి. నా లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ రేపు ప్లానింగ్ ఏంటో ఈ రోజే మన దగ్గర ఉండాలి. రేపు ఏం చేయబోతున్నాం అని ఈ రోజు మన దగ్గర ఉంటే 100% ప్లాన్ సక్సెస్ అవుతది. చాలామంది ఎలా ఉంటారంటే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ప్లాన్ చేసుకుందాం అంటారు. మనం ఖాళీగా అని చెప్పి పక్కనోడు ఖాళీగా ఉన్నాడుగా. అవునా గదా! మనం ఖాళీగా ఉన్నామని చెప్పి పక్కనోడు ఖాళీగా ఉన్నాడు గదా! రేపు వాళ్ళతో మాట్లాడాలంటే ఈ రోజు రాత్రికే ఫోన్ చేయాలి. సార్ రేపు మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను. పలానా ప్రాజెక్ట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అని చెప్పి రేపు ఎళ్ళే వ్యక్తి దగ్గరికి ఈరోజు మాట్లాడితే ప్లాన్ షెడ్యూల్ పర్ఫెక్ట్‌గా ఉంటది. షెడ్యూల్ బ్రేక్ అవ్వదు. మనకు విజన్ క్లారిటీగా ఉంటది. ఏదో ఏమంటారంటే పతంగ్ కట్ చేసిన గాలిపటంలాగా అవ్వాల్సొస్తది మనం. కట్ చేసిన గాలిపటం ఏమవుతది? పతంగ్ చేతిలో ఉన్న పతంగ్ గాల్లో ఎగిరేసినంత సేపు మాంజా మన చేతిలో ఉందనుకోండి, మన కంట్రోల్‌లో ఉంటది పతంగ్. గాలిపటం మన కంట్రోల్‌లో ఉంటది. ఒకసారి కట్ చేసి చూడండి. గమ్యం లేని ప్రయాణం. ఎటు పోద్దో తెలీదు. ఎక్కడికెళ్తుందో తెలీదు. సో, మనం గూడా ఖచ్చితంగా రేపటి ప్లానింగ్ అంటే ఈరోజు మన దగ్గర ఉండాలండి. ఉన్నప్పుడు మాత్రం మనకు ఒక విజన్ క్లారిటీగా ఉంటది. విజన్ లేకుండా బిజినెస్ చేయలేమండి. విజన్ లేకుండా బిజినెస్ చేయలేం. ఖచ్చితంగా మనకంటూ ఈ కోర్ స్టెప్స్‌లో మనం ఉన్నామా లేదా అనేది మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకోండి. ఈరోజు పక్కన మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మొక్క ఈరోజు ఫలాలు ఇవ్వకపోవచ్చు. కానీ దాని రూట్స్ అనేది చాలా క్లారిటీగా ఉంటది. రూట్స్ ఎప్పుడైతే పర్ఫెక్ట్‌గా ఉంటదో మొక్క రావడం పెద్ద కష్టమేం ఫలాలు రావడం పెద్ద కష్టమేం గాదు. కానీ మనం ఇలా ఉన్నామా లేదా అనేది మనల్ని మనం క్వెషన్ చేసుకుందాం. అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ వాంట్ మోర్ యూ బికమ్ ఏ కోర్. మీరు కోర్ అవ్వాలి అంటే మీకు ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ కోర్ అవ్వాలి. ఎగ్జాంపుల్‌గా ఈరోజు మనం ఒక సిస్టమ్ క్రియేట్ చేసాం. దీన్ని ఎస్ఎఫ్ఎస్ సిస్టమ్. ఈ ఎస్ఎఫ్ఎస్ సిస్టమ్‌లో మనం ఉన్నాం. మనం ఉన్నాం కాబట్టే మార్నింగ్ 6:30కి జూమ్ జరుగుతుంది. ప్లా ఆహ్, పో ప్లాన్ చెప్తున్నారు, ప్రొడక్ట్స్ చెప్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ కంపెనీ ప్రొఫైల్ చెప్తారు. ఏదో ఒక టాపిక్ గురించి చెప్తున్నారు. ఎందుకు? ఇక్కడ మనం ఒక సిస్టమ్ ఉంది కాబట్టి. ఈ సిస్టమ్‌ని మనం క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఒక సిస్టమాటిక్‌గా ఎళ్తున్నాం. అదే ఇప్పుడు సన్ ఉంది. సన్ కోర్ ఎవరు? సోలార్. సోలార్ లేకపోతే సన్ ఉందా? లేదు. అదే మన ప్రధానమంత్రికి కోర్ ఎవరు? కంట్రీ. అదే మన సీఎంకి అయితే స్టేట్. అదే మన కలెక్టర్‌కి అయితే డిస్ట్రిక్ట్. అదే మన బిజినెస్‌కి మనమే ఒక కోర్ లీడర్. ఈరోజు కంట్రీకి పీఎం లేడనుకోండి. కంట్రీ ఎలా ఉంటది? గందరగోళంగా ఉంటది. లాస్ట్ టైమ్ మనం చూసాం శ్రీలంక.
పరిస్థితి ఎలా ఉంది? ప్రధానమంత్రుల్ని, క్యాబినెట్ మినిస్టర్‌ని భయంకరంగా కొట్టి ఎలేశారు. సీఎం లేకపోతే స్టేట్ ఎలా ఉంటది? గందరగోళం. ఏం జరుగుతుందో తెలీదు. ఎవడు ఏం చేస్తున్నాడో తెలీదు. ఎలా జరుగుతుందో తెలీదు. అదే డిస్ట్రిక్ట్‌కి కలెక్టర్ లేకపోతే సేమ్ అదే బాధ. ఏం జరుగుతుందో తెలీదు. అలాగే మన బిజినెస్‌కి ఒక కోర్ లీడర్‌గా మనం లేకపోతే మన బిజినెస్ ఎలా జరుగుతుందో ఎవరికీ గ్యారంటీ, వారంటీ లేదు. సక్సెస్ అవుతామా? 100% అవ్వం. ఒక కోర్ లీడర్‌గా మనం ముందుండి బిజినెస్‌ని తీసుకెళ్ళాలి. అది మనమే యువర్ సెల్ఫ్ మిమ్మల్ని అడుగుతున్నా. మీరు మాత్రమే ఎప్పుడైతే నేను అని ఫీల్ అవుతారో అప్పుడు మాత్రమే సక్సెస్ అవ్వగలరండి. ఏదో అప్లైన్ చూసుకుంటాడు, లేకపోతే డౌన్లైన్ చూసుకుంటాడు, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో చూసుకుంటారు. అలా అన్నప్పుడు సక్సెస్ అవ్వలేరు. మిమ్మల్ని మీరు ఎప్పుడైతే నేను అని ఫీల్ అవుతారో అప్పుడు మాత్రమే మీ బిజినెస్ 100% సక్సెస్ అవుతది. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఇండస్ట్రీ అసలు మనం ఉన్న ఇండస్ట్రీ ఏంటో మనకు తెలియాలి. ఇండస్ట్రీ ఏంటి? అసలు దీని టైప్ ఏంటి? అంటే ఇది మనది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. అట్ ద సేమ్ టైమ్ ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. దీన్ని ఎంఎల్ఎం అంటారు. ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది? 15/1/2023లో స్టార్ట్ అయింది. డైనస్ గ్లోబల్ అనే కంపెనీ. కంపెనీ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? మలేషియాలో ఉంది. అట్ ద సేమ్ టైమ్ కంపెనీ ఆల్ ఓవర్ వరల్డ్‌లో సర్వీస్ ప్రొవైడ్ చేసే కంపెనీ. అట్ ద సేమ్ టైమ్ పర్సనల్‌గా మన కంపెనీ మనకు ల్యాండింగ్ పేజ్ ఇస్తుంది. ఇవి మనకు తెలిసుండాలి. అసలు ఇండస్ట్రీ ఏంటో మనకు తెలిసుండాలి. ఈ ఇండస్ట్రీ అంటే తెలియకుండా మనం కూడా ముందుకు తీసుకెళ్ళామండి. అట్ ద సేమ్ టైమ్ లీగాలిటీ. అసలు లీగాలిటీ అంటే ఏంటి? అసలు మన దగ్గర ఏ సర్టిఫికేట్స్ ఉన్నాయి? ఇప్పుడు మీరే ఫీల్డ్‌కి ఎక్కడికో ఎళ్లారు. ఒక లాయర్ దగ్గరికెళ్లారు. లేకపోతే మంచి ఎడ్యుకేషన్ చేసిన ఒక డాక్టరేట్ దగ్గరికెళ్లారు. లేకపోతే ఒక ఇంజినీర్ దగ్గరికెళ్లారు. అసలు డైనస్ గ్లోబల్ కంపెనీలో ఏం డాక్యుమెంట్ లీగాలిటీ ఉందని మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? ఏమో సార్ మా అప్లైన్‌కి ఫోన్ చేస్తా అంటారు. అప్లైన్ ఫోన్ ఎత్తకపోతే? అప్లైన్ ఫోన్ అనుకోకుండా ఛార్జింగ్ అయిపోయింది. స్విచ్ ఆఫ్ అయిపోయింది. మీరు అయితే ముందుకెళ్తే గుయ్యి, వెనక్కి వెళ్తే నొయ్యి అనుకుందాం. ఏంటి పరిస్థితి? లీగాలిటీ తెలియాలండి. మనకు లీగాలిటీ తెలియకుండా మనం వ్యాపారం ఏం చేస్తామండి? ఇప్పుడు అప్లైన్ ఫోన్ ఎత్తలేదు. స్విచ్ ఆఫ్ వచ్చింది. లేకపోతే ఛార్జింగ్‌లో స్విచ్ ఆఫ్ వచ్చింది. లేకపోతే ట్రైనింగ్‌లో ఉండి ఫోన్ ఎత్తలేకపోతున్నారు. మీరు ఒక పర్సన్ దగ్గర ఉన్నారు. ఒక లాయర్ దగ్గరే ఉన్నారు. అసలు ఏమున్నాయి మీ దగ్గర డాక్యుమెంట్స్ అని చెప్పి అడిగితే మీరేం చెప్తారు సమాధానం? జీఎస్టీ ఉందా? ఏమో సార్ అడగాలి సార్ తెలీదు. పాన్ కార్డ్ ఉందా? ఏమో సార్. ఎంసీ సర్టిఫికేట్ ఉందా? కార్పొరేట్ అఫైర్స్ సర్టిఫికేట్ ఉందా అంటే ఏం అడుగుద్ది? అందుకోసం మీకు లీగాలిటీ ఏంటో తెలియాలి ఫస్ట్. మన దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయో తెలియాలి. మన దగ్గర జీఎస్టీ ఉంది, టాన్ ఉంది, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఉంది. అట్ ద సేమ్ టైం ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ సర్టిఫికేట్ ఉంది, ఎఫ్ఎస్సి సర్టిఫికేట్ ఉంది. ఇంకా సర్టిఫికేట్స్ రాబోతున్నాయి. ఇంకా రేపు ఏప్రిల్లో ఇండియాలో కంపెనీ అఫీషియల్ లాంచ్ అయిపోతుంది. ఇవన్నీ మన లీగాలిటీస్. ఈ లీగాలిటీస్ మనకు తెలియాలి. ఈ లీగాలిటీస్ తెలియకుండా మనం ముందుకు తీసుకెళ్ళి ఒక కోర్ లీడర్‌గా మనం ఉండలేం. ఇవన్నీ మనకు తెలిసినప్పుడు మాత్రమే యాస్ ఎ కోర్ లీడర్‌గా మనం ఉంటాము. కోర్ అంటే అన్నీ తెలిసుండాలి. అది మీకైనా, మీ డౌన్‌లైన్‌కైనా, మీ అప్‌లైన్‌కైనా అన్నీ తెలిసుండాలి. దీన్ని కోర్ లీడర్ అంటారు. ఇక్కడ ఒక్కసారి మనం కోర్ లీడర్ అయితే మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటి? బెస్ట్ రికగ్నిషన్ దొరుకుతది. మీరు ఎక్కడికెళ్ళినా రికగ్నిషన్ దొరుకుతది. దానికి ఎగ్జాంపుల్ నేనే లాస్ట్ ఏదైతే నేను సిల్వర్ స్టార్ అయ్యానో, ఎక్కడికెళ్తే అక్కడ రికగ్నిషన్ చేశారండి. వైజాగ్ వెళ్తే వైజాగ్‌లో రికగ్నిషను, హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్‌లో రికగ్నిషను, విజయవాడ వస్తే విజయవాడలో రికగ్నిషను, దాని తర్వాత మైసూర్ వెళ్తే మైసూర్‌లో రికగ్నిషను. ఎందుకు రికగ్నిషను? నేను పెద్ద ఇదేం కాదు. కాకపోతే మనం ఎప్పుడైతే కోర్ లీడర్‌గా ప్లాను, ఫాలోఅప్, డీడీ అట్ ద సేమ్ టైమ్ క్లోజింగు, పేమెంటు ఎప్పుడైతే చేపించగలమో, ఎప్పుడైతే కమిషన్ తెప్పించగలమో యాస్ ఎ కోర్ లీడర్‌గా మనం ఉంటాం. ఈరోజు డబ్బులు కూడా ఈరోజు లేకపోవచ్చు. యాస్ ఎ కోర్ లీడర్‌గా ఉన్నప్పుడు 100% ఎప్పుడు మన దగ్గర డబ్బులుంటాయండి. అట్ ద సేమ్ టైమ్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫారెన్ ట్రిప్స్ ఎళ్ళొచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫారెన్ ట్రిప్స్ ఎళ్ళొచ్చు. పాకెట్ నిండా డబ్బులున్నాయనుకోండి, కొండ మీద కోతిని కూడా దింపొచ్చు. అవునా కదా? కొండ మీద కోతిని కూడా దింపొచ్చు మన దగ్గర డబ్బులుంటాయి. ఫస్ట్ క్లాస్‌గా ఫారెన్ ట్రిప్ ఎళ్ళొచ్చు. ఫ్యామిలీతో హ్యాపీగా టైమ్ ఫ్రీడమ్ ఎంజాయ్ చేయొచ్చండి. ఫారెన్ ట్రిప్స్ ఎళ్ళొచ్చు. లాస్ట్ టైమ్ మన శివగారున్నారు. ఫస్ట్ క్లాస్‌గా మేడంని తీసుకొచ్చారు మలేషియా. వాళ్ళొక వెకేషన్‌లా ఎంజాయ్ చేశారు. 12 ఇయర్స్ తర్వాత హనీమూన్‌కెళ్లారు. ఎందుకు? సక్సెస్ అయ్యారు. డబ్బులు సంపాదించుకున్నారు. రికగ్నిషన్ అయ్యారు. పాకెట్ నిండా డబ్బులున్నాయి. ఈరోజు నెలకు 2,00,000 ఇన్‌కమ్ తీసుకున్నారు. మేము నెలకు రూ. 1,00,000 తీసుకుంటున్నాం.
ఈ రోజు ఈ ఇన్కమ్ అవ్వచ్చు, కానీ యాజ్ ఏ కోర్ లీడర్గా మనం ఉంటే మినిమం నెలకి ₹1,00,00,000 సంపాదించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్ సెల్లింగ్ లో. ఎందుకంటే ఆల్రెడీ సంపాదిస్తున్నారు, ప్రూవ్ అయిన వ్యక్తులు ఉన్నారు. కోర్ లీడర్గా ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదు డైరెక్ట్ సెల్లింగ్ లో. నెక్స్ట్, సిస్టమ్ ఫస్ట్ అండి. మనం ఏం చేసినా సిస్టమ్ ఫాలో అవ్వాలి. సిస్టమ్ ఏం చెప్తుంది? సేవ్ యువర్ సెల్ఫ్ టైం అండ్ ఎనర్జీ అండ్ మనీ. మీరు సిస్టమ్ను ఫాలో అవ్వకపోతే ఇవి ఏవి కూడా సేవ్ చేయలేరు, ఏవి కూడా దాయలేరు. నచ్చిన పని చేసుకుంటూ పోతారు, డబ్బులు ఖర్చు అవుతాయి, ఎక్కడ పడితే అక్కడికి వెళ్తారు, ప్లానింగ్ ఉండదు, గైడెన్స్ ఉండదు, ప్రాపర్ గైడ్ ఉండరు. ఏదో వెళ్తున్నాము. ఇప్పుడు మన సామెత చెప్తారు కదా పెద్దోళ్ళు, గుడ్డెద్దు చేలో పడ్డట్టు అని. ఎటు వెళ్తుందో తెలియదు ఎద్దు. వెళ్తుంది, దానా తింటది, వచ్చేస్తుంది, తిరుగుతుంది, ఎలా జరుగుతుందో తెలియదు. కానీ సాయంత్రం మొత్తం అలసిపోద్ది. కానీ ఇక్కడ కూడా మనం సిస్టమ్ ఫాలో అవ్వకపోతే మనం ఏం చేస్తాం, మనకు క్లారిటీ ఉండదు. సిస్టమ్ ఫస్ట్, సిస్టమ్కి ఆల్వేజ్ ప్రయారిటీ ఇవ్వాలి. ఈ ఎస్ఎఫ్ఎస్ సిస్టమ్ ఉంది, సక్సెస్ ఫార్ములా సిస్టమ్. ప్రయారిటీ ఇవ్వాలి. ప్రయారిటీ ఇచ్చినప్పుడే మీరు డబ్బులు, మీ టైము, మీ ఎనర్జీ అన్నీ సేవ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం చాలా మంది ఎలా ఉంటారంటే లర్న్ చేయకుండా ఎర్న్ చేద్దాం అనుకుంటారు. మీరు చూడండి, లర్న్ చేయకుండా ఎర్న్ చేసిన వాళ్ళు ప్రపంచ దేశాల్లో ఎవ్వరూ లేరు. ఏం చేయాలన్నా ముందు లర్న్ చేయాలి, తర్వాత ఎర్న్ చేయాలి. కొంతమంది తెలివిగల వ్యక్తులు ఎలా ఉంటారంటే ఇది రివర్స్ చేస్తారు. ముందు ఎర్న్ చేసి తర్వాత లర్న్ చేస్తాను సార్ అంటారు. చేయొచ్చు, కానీ క్వాలిటీ ఇన్కమ్ అనేది మెయింటైన్ చేయలేరు. వస్తారు, 2 లెఫ్ట్ రైట్ ప్లాట్నం వేస్తారు, ఒక 60,000 కమిషన్ వస్తుంది నెక్స్ట్ మంత్, ఆ తర్వాత మంత్. దీన్ని మెయింటైన్ చేయగలగాలి. ఎప్పుడు మెయింటైన్ చేయగలుగుతారు? మీరు ఎప్పుడైతే కన్సిస్టెన్సీగా సిస్టమ్ను ఫాలో అవుతారో, మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో, అప్పుడు మాత్రమే ప్రాపర్గా ఎర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది. లర్న్ టు ఎర్న్. అట్ ద సేమ్ టైం సింపుల్ అండి. నేను ఒక స్టోరీ చెప్పి క్లోజ్ చేస్తాను. మనం ఎలా ఉండాలి అంటే, మీరు చూడండి, వరినారు అనుకోండి, తెలుసు కదా, రైస్ ప్లాంట్, వరి అందరికి తెలుసు. తెలియకపోతే ఫారెన్ నుంచి ఎవరైనా వస్తే మనం ఏం చెప్పలేం అనుకోండి దాన్ని. వరినారు ఉంది. ఎవ్రీ 3 మంత్స్కో 4 మంత్స్కో దానా వస్తుంది. అంటే వేసిన 90 రోజులకో 120 రోజులకో కట్ చేస్తారు. మళ్ళీ కావాలంటే మళ్ళీ వేస్తారు, మళ్ళీ కావాలంటే మళ్ళీ వేస్తారు, మళ్ళీ కావాలంటే మళ్ళీ వేస్తారు. ఎవ్రీ 4 మంత్స్కి 3 మంత్స్కి ఇది ఒక సైక్లింగ్. వేయాలి, కట్ చేయాలి, తీసుకోవాలి, వేయాలి, నాటేయాలి, కట్ చేయాలి, తీసుకోవాలి. ఇది ఒక ప్రాసెస్. అదే మనం ఒక మ్యాంగో ట్రీని ప్లాంట్ చేసి ఫస్ట్ 3 మంత్స్ కాయలు వస్తాయంటారా? ఫస్ట్ 1 ఇయర్ కాయలు వస్తాయా? రావు. 1.5 ఇయర్ రాకపోవచ్చు. 2 ఇయర్ పూత రావచ్చు, జస్ట్ మొక్క అలా ఎక్స్పోజ్ అవ్వచ్చు. 3 ఇయర్స్ రాకపోవచ్చు. కానీ అదే ఒక 4 ఇయర్స్ అయితే ఫస్ట్ క్లాస్గా ఫలాలు ఇస్తుంది, తీసుకుంటాం. అది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కాయలు కావాలనుకోండి, మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ చెట్టు వేయాలా? అవసరం లేదు. దాన్ని మెయింటైన్ చేస్తే చాలు. ఆ చెట్టుని, మ్యాంగో ట్రీని మెయింటైన్ చేస్తే చాలు. అదే రైస్ ప్లాంట్ అంటే ఖచ్చితంగా ఎవ్రీ 4 మంత్స్కి వేయాలి. అదే మనం మ్యాంగో ట్రీని తీసుకుంటే ఎవ్రీ ఇయర్ మనకి ఫలాలు ఇస్తూనే ఉంటుంది. కాకపోతే దాన్ని మెయింటైన్ చేయగలగాలి. ఈరోజు చాలా మంది డైనస్ గ్లోబల్లో రాగానే వెంటనే డబ్బులు వచ్చేయాలి సార్, వెంటనే లక్షలు వచ్చేయాలి సార్, వెంటనే కోట్లు వచ్చేయాలి సార్ అని చెప్పి గాల్లో మేడలు కడతారు. కరెక్టే, మీరు మేడలు కట్టండి. కాకపోతే మన అంచనా కూడా ఉండాలి. ఆ ఆలోచన మన అంచనా కూడా తెలిసి ఉండాలి. ఈరోజు మనం ఉన్నాము, ఈరోజు చాలా చాలా వరకు ఇన్కమ్ వస్తుంది ఫస్ట్ క్లాస్గా. ఎందుకు వస్తుంది? నేర్చుకున్నారు, నేర్పిస్తున్నారు. ఈరోజు మనం కూడా మ్యాంగో ట్రీ లాగా ఆలోచించగలిగితే, ఎందుకంటే ఈ ఇండస్ట్రీ వచ్చిన వెంటనే సక్సెస్ అయ్యే ఇండస్ట్రీ కాదు. మినిమం ఒక 3 మంత్స్ 6 మంత్స్ మనం నేర్చుకోవడానికి టైం పడుతుంది. మీరు ఎంత ఫాస్ట్గా నేర్చుకోగలిగితే అంత ఫాస్ట్గా ఎర్న్ చేస్తారు. మీరు ఎంత లేట్గా నేర్చుకుంటారో మీ ఇన్కమ్, మీ సక్సెస్ కూడా అంతే లేట్గా ఉంటుంది. మీరు రైస్ ప్లాంట్లో ఉండొద్దు, మ్యాంగో ట్రీలో ఉండండి. కొంత టైం పడుతుంది, నేర్చుకోవడానికి టైం పడుతుంది. ఈ టైం నేర్చుకునేటప్పుడు ఇన్కమ్ రాదా అంటే ఖచ్చితంగా వస్తుంది. రాకుండా ఎవరికి ఉండదు, ఖచ్చితంగా ఇన్కమ్ వస్తుంది. కానీ మనం అనుకున్న డ్రీమ్ ఇన్కమ్ ఏదైతే ఉందో, డ్రీమ్ కార్ ఏదైతే ఉందో, డ్రీమ్ హౌస్ ఏదైతే ఉందో, ఇది అచీవ్ చేయాలంటే ఖచ్చితంగా మనం కొంత టైం, పేషెన్స్ వెయిట్ చేయాలి. సో సింపుల్గా ఒక స్టోరీ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఒక్కసారి ఆలోచించండి, మిమ్మల్ని మీరు ఇక్కడ క్వశ్చన్ చేసుకోండి, మిమ్మల్ని మీరు ఫీల్ అవ్వండి. 1 మినిట్ అండి.
ఇక్కడ ఎవరు ఉన్నారని ఆలోచించొద్దండి. మిమ్మల్ని మీరు ఫీల్ అయిపోండి. ఇక్కడ నేను, నా ఫ్యామిలీ అని చెప్పి ఒక్కసారి ఆలోచించండి. సార్ పార్కింగ్ ఇస్తారా? మీరిద్దరు వెళ్ళండి, నేను పార్క్ చేసి వస్తాను. సరే, హలో, ఎవరైనా ఇక్కడికి రండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, నువ్వే వెళ్ళు. వెళ్ళరా? ఇది ఆ పైన ఉన్నది. అవి డైమండ్స్ ఉంది, ఇంకేమున్నాయేమో చూద్దాం. అది ఆ పైన చూపించండి. కొంచెం వాటర్ కావాలి. అక్కడ ఉన్నాయి సార్. ఇది ఎలా ఉంది? ఇది బాగుందా? ఇది ఇది ఓకేగా నీకు? ఇది ఓకే నాకు. ఇది ఇది అండ్ 2 pairs గాజులు అండ్ దిస్ ఎంత? రిలాక్స్ మేడం. ఇది సంచి. సారీ మేడం, చెక్స్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్. తీసుకోవచ్చు కదండి. రూల్స్ ఒప్పుకో మేడం. అది కాదండి, బ్యాంక్ కొంచెం. రూల్స్ ఒప్పుకోమంటున్నాడు కదా, బ్యాంక్ వెళ్ళి డబ్బులు తెద్దాం రండి. మార్చి 800 బాటా బూట్లు, హెచ్ఎంటి వాచి, ఆడవాళ్ళు ఇద్దరు ఒంటి మీద 2 గ్రాముల బంగారం కూడా లేదు. వాళ్ళు డైమండ్స్ కొంటారా? విన్నాడంటారా సార్? వింటే విన్నాళ్ళేవాయ్, ఇప్పుడు హర్ట్ అయిపోయి కౌంటర్ మొత్తం కొనేస్తాడా ఏంటి? Sir, this is Patrol, Nissan's flagship model, 6-cylinder, price 16 lakhs. అంతా నేను వెళ్ళింది నగలు మాత్రమే కొనడానికి కాదు సార్, వాడి అహంకారాన్ని కొనడానికి. అవమానించిన వాడితోనే సలాం కొట్టించుకున్నాను సార్. ఎవ్రీ రూపీ వర్త్ ఇట్ సార్. అది కూడా తీసుకోండి. అది బాగాలేదు. అది కూడా పర్లేదు, కౌంటర్ ఖాళీ అవ్వాలి కదా సార్ ఇక్కడ 3 lakhs తగ్గింది సార్. వీ యాక్సెప్ట్ చెక్ ఆల్సో సార్. మిడిల్ క్లాస్ మెంటాలిటీ సార్. ఖర్చులన్నీ తగ్గించుకుని రూపాయి దాచుకుంటా. పంతం వస్తే ₹1 కూడా మిగలకుండా ఖర్చు పెట్టేస్తాం సార్. దిస్ ఈజ్ ఇండియా. వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి, రెస్పెక్ట్ కావాలంటే డబ్బు మన ఒంటి మీద కనపడాలి. సో ఇది కంప్లీట్గా నేను చెప్పాలనుకున్న ప్రాసెస్ అండి. ఇక్కడ ఏదైతే ఉందో, మనం సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా ముందు మన నిర్ణయం తీసుకోవాలి. మనం ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటామో అప్పుడు మాత్రమే సక్సెస్ అవ్వగలం. అట్ ద సేమ్ టైం మనం ఈరోజు యాజ్ ఎ కోర్ లీడర్గా మనం ఉండకపోతే మన సక్సెస్ మన చేతిలో మన సక్సెస్ మనమే తీసుకుంటాం. సో ఇంత గొప్ప అవకాశం కల్పించినందుకు మై గ్రేట్ మెంటర్, గ్రేట్ గురువు తాటి శివ గారికి, అట్ ద సేమ్ టైం మై కోర్ లీడర్స్ నోవా గారికి, లింగన్న గారికి, నజీర్ గారికి, మై గ్రేట్ టీమ్. ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తామంటే టీమేనండి. టీం లేకపోతే మేమేం చేయలేం. సో ఇంత గొప్పగా నాకు ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తున్నా, నేను ఇంతలా ఇన్కమ్ తీసుకుంటున్నానన్న నాకు ఆ కారణం నా సక్సెస్, నా టీం. సో ఇంత గొప్ప అవకాశం కల్పించినందుకు మై టీం కూడా థ్యాంక్ యూ సో మచ్. ఐ హ్యాండ్ అవుట్ టు నోవా సార్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి రోజు, మంచి ఇన్ఫర్మేషన్, కోర్ అంటే ఏంటి అనేది మాకు క్లియర్ కస్ట్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్కి మనము ఇంత మంచిగా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సార్కి మనము డిజిటల్ క్లాప్స్ అండ్ డిజిటల్ హార్ట్స్తో మనము సార్కి ఎంకరేజ్ చేద్దామండి. ఓకే, సో ఈరోజు జరిగిన సెషన్ అంటే కంపెనీ ప్రొఫైల్ కానివ్వండి, ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, సో ఈరోజు జరిగిన కోర్ లీడర్స్ కోర్ సంబంధించిన ఒక సబ్జెక్ట్ గురించి కానీ, ఈ టాపిక్ గురించి కానీ, సో మీరు ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి, మిమ్మల్ని నేను అన్మ్యూట్ ఇస్తానండి. నెక్స్ట్ వచ్చేసి 30 seconds మాత్రమే మాట్లాడండి.
ఓన్లీ ఈరోజు జరిగిన సెషన్ గురించి. ఓకే అండి. సో ఫస్ట్ ముందుగా మన మెంటర్ థాట్ శివ గారు సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. డైనామిక్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. రియల్లీ వండర్ఫుల్ సెషన్ ఈరోజు మనకు ఒక న్యూ స్పీకర్ యాడ్ అయ్యారు, సుచరిత గారు. వెల్కమ్ టు అవర్ స్పీకర్స్ గ్రూప్ మేడం. ఈరోజు మీరు కంపెనీ గురించి చాలా అద్భుతంగా చెప్పారు. దట్టు ఎంత కాన్ఫిడెంట్ గా అంటే వీడియో ఆన్ చేసుకొని చాలా కాన్ఫిడెంట్ గా పాయింట్ టు పాయింట్ నోట్స్ చేసుకొని రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. మా ఎస్ఎఫ్ సిస్టమ్ నుంచి మేము కోరుకునేది కూడా ఇదే. ప్రతి ఒక్కరూ కాన్ఫిడెంట్ గా ముందుకు రావాలి, ప్రొఫైల్ గురించి ప్రొడక్ట్ గురించి మాట్లాడాలి. అదేవిధంగా సునీల్ గారు స్క్రీన్ షేర్ చేస్తూ చాలా అద్భుతంగా ఏజ్ గార్డ్ గురించి చెప్పారు. నిజంగా ఎప్పుడు ఏజ్ గార్డ్ గురించి నేను ఎక్కువ మాట్లాడను, కానీ ఈ రోజు సునీల్ గారు ఏజ్ గార్డ్ గురించి చెప్పిన తర్వాత ఏజ్ గార్డ్ గురించి మనం ఎందుకు ఎక్కువ చెప్పట్లేదని నేను ఫీల్ అయ్యాను యాక్చువల్లీ. సో ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఎక్కువ ఏజ్ గార్డ్ గురించి మాట్లాడదాం. అంటే ఏజ్ గార్డ్ ఒక వారియర్ లాగా మన బాడీలో ఎలా పనిచేస్తుంది, వాటి టెర్మినాలజీ అండి, ఎక్సలెంట్ వర్డింగ్ యూజ్ చేస్తారు. ప్రతి ఇంగ్రీడియంట్ ఎలా వర్క్ అవుతుంది దాన్ని మీరు చెప్పిన విధానం అవసరం. మన గోపి గారు అయితే యంగ్ అండ్ ఎనర్జెటిక్ అని చెప్పొచ్చు. అసలు నో వర్డ్. గోపి గారు నిజంగా హార్ట్ కంగ్రాచులేషన్స్. అండ్ మన టీం అందరి బ్లెస్సింగ్స్ అండ్ అందరి విషెస్ మీకు ఎప్పుడు ఉంటాయి. ఎందుకంటే మీరు చెప్పిన దాంట్లో సిస్టమ్ లో ఉంటే అసలు మన సెల్ఫ్, ఎనర్జీ, టైం, సో మనీ అంతా సేవ్ అవుతుంది అని ఎక్సలెంట్ కనెక్టివిటీ. నిజంగా ఇప్పుడు మీరు ప్లే చేసిన వీడియో ఏదైతే ఉందో నా ఫేవరెట్ వీడియో, చాలా చాలా ఫేవరెట్ వీడియో అది నాకు. సో జస్ట్ సెకండ్, నేను ఎక్కడ ఉన్నాను కూడా నేను చూపిస్తాను. ఓకే, ఆల్రెడీ మేము టైగర్ రమేష్ గారు ఫీల్డ్ లో ఉన్నామండి. 4-5 days నుంచి కంటిన్యూస్ గా ఫీల్డ్ లో ఉన్నాం. సో నా ఫేవరెట్ మూవీ స్క్రీన్ అది. అంటే ఈ రోజు మనం ఎలా ఉన్నాము, బయట సొసైటీలో కాంప్రమైజ్ అయిపోతున్నామా? మనల్ని చిన్న చూపు చూడడానికి మన చుట్టూ కొన్ని వందల మంది ఉంటారండి, కానీ దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేస్తున్నాము, ఎలా మనల్ని మనం ప్రూవ్ చేస్తున్నాము, ఎలా మనల్ని మనం చూపిస్తున్నాం సొసైటీకి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నా ఫేవరెట్ సీన్. ఈ రోజు నేను చాలా ఇంప్రెస్ అయ్యాను ఈ సెషన్ కి. సో నో వర్డ్స్, వర్డింగ్ అరే నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. సూపర్ అండి గోపి గారు, ఎక్సలెంట్. సో ఖచ్చితంగా అందరి బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి. ఎప్పుడు యూనివర్స్ కి కనెక్ట్ అవుతూ మాట్లాడతారు. గ్రేట్ గ్రేట్ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ప్రెజెంటేషన్ ఫర్ ఆల్ అవర్ స్పీకర్స్, సుచరిత గారు, సునీల్ గారు అండ్ గోపి గారు. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ అండి. మీరు ఇలాగే ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ చెప్తూ కాన్ఫిడెంట్ గా ముందుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ శివప్రసాద్ సార్, అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను సార్. శివప్రసాద్ సార్. ఓకే, సో సార్ ఐ థింక్ శివప్రసాద్ గారిది హ్యాండ్ రైజ్ చేయట్లేదు. యాక్చువల్లీ బై మిస్టేక్ క్లాప్ చేయబోయి హ్యాండ్ రైజ్ చేస్తున్నట్టున్నారు. స్టార్టింగ్ నుంచి హ్యాండ్ రైజ్ ఉంది. ఓకే సార్. ఓకే సార్. అదర్ పర్సన్ ఈ రోజు ఇంకొక 3 minutes లో క్లోజ్ చేసేయండి సార్. సెషన్ ఎక్కువ టైం తీసుకోవద్దు. ఫీడ్బ్యాక్స్ ఉన్నా లేకపోయినా. ఎస్ సార్. ఆల్రెడీ మనకి 7:30 అయిపోయింది కాబట్టి ఎవరైనా ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటే మీరు వెళ్ళొచ్చండి. ఇది మనకి ఫీడ్బ్యాక్ సెక్షన్ నడుస్తుంది. ఒక 3 to 5 minutes లో 2 minutes లో ఎవరు మాట్లాడితే వాళ్ళతో మాట్లాడుతుంది. నెక్స్ట్ మన కోర్ లీడర్ లింగన్న గారు. సో ప్లీజ్ వెల్కమ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు ముందుగా మనకు కొత్త స్పీకర్ వచ్చారు, సుచరిత మేడం గారు. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. మేడం గారితో ఒక మాట అన్నాను. మేడం ఎప్పుడైతే వీడియో ఆన్ చేసుకొని కాన్ఫిడెంట్ గా మీరు చెప్పగలగాలి అని చెప్పాను, ఆ మాటతోటి తను ఫస్ట్ టైమే వీడియో ఆన్ చేసుకొని చెప్పారు. గ్రేట్ మేడం.
సో ఇంకా మీరు చాలా సబ్జెక్ట్స్ ప్రొడక్ట్ పరంగా రావాలి, బిజినెస్ పరంగా రావాలని మేము కోరుకుంటున్నాం. వండర్ఫుల్ మేడం, ఫస్ట్ టైం చాలా ఎక్స్పీరియన్స్గా చెప్పారు. సో అదేవిధంగా ఏఎస్ గార్డ్ గురించి చెప్పినటువంటి సునీల్ సార్